సినీ పరిశ్రమలో అయితే కొంతమంది హీరోలు కొన్ని మూవీస్‌నైతే రిజెక్ట్ చేస్తూ ఉండడం కామన్. బట్ మన స్టైలిష్ స్టార్ 'అల్లు అర్జున్' గారు రిజెక్ట్ చేసిన మూవీస్‌తో అయితే కొంతమంది హీరోలైతే భారీ సక్సెస్‌నైతే సాధించారబ్బా! మరి ఆ మూవీస్ డీటెయిల్స్ ఏందో ఈ వీడియోలో అయితే తెలుసుకుందాం. వెల్కమ్ టు మూవీ థియేటర్ ఛానల్. సినీ పరిశ్రమలో మూవీస్‌ని రిజెక్ట్ చేయడం చాలా కామన్. ఎందుకంటే హిట్ అవుద్దో, ఫ్లాప్ అవుద్దనే భయంతో కొంతమంది రిజెక్ట్ చేస్తారు. లేదా కొంతమంది టైం సెట్ అవ్వక కొంతమంది రిజెక్ట్ చేస్తే, కొంతమందికి మూవీ స్టోరీ నచ్చక రిజెక్ట్ చేస్తారు. బట్ మన 'అల్లు అర్జున్' గారి దాంట్లో మాత్రం కొంచెం విభిన్నమనే చెప్పాలి. ఎందుకంటే మన 'అల్లు అర్జున్' గారు వద్దనుక ప్రతి మూవీ అయితే సూపర్ హిట్‌గా నిలిచిందబ్బా! ఒక మూవీ గురించి చెప్పాలంటే ముఖ్యంగా అంటే 'జయం' మూవీ అబ్బా! 'జయం' మూవీలో అయితే ఫస్ట్ అయితే మన 'అల్లు అర్జున్' గారే హీరోగా చేయబోయారంట. బట్ ఈ మూవీనైతే 'అల్లు అరవింద్' గారైతే వద్దనేసారు. దీంతో అయితే మన 'అల్లు అర్జున్' గారు చేసేదేమి లేక మూవీనైతే రిజెక్ట్ చేశారబ్బా! బట్ ఆ మూవీ అయితే రిలీజ్ అయిన వెంటనే సూపర్ డూపర్ హిట్‌నైతే సొంతం చేసుకొని, నితిన్ గారికైతే ఓ మంచి పేరుని తెచ్చిపెట్టిన మూవీగా అయితే నిలిచిపోయింది. మూవీయే కాకుండా 'భద్ర' మూవీ గూడా మన 'అల్లు అర్జున్' గారికే వచ్చిందంట. బట్ ఈ మూవీని రిజెక్ట్ చేయడానికి గల మొదటి కారణం ఇందులో ఉన్న డైరెక్టర్ కొత్తవాడు అవడంతో అంత హోప్స్ పెట్టుకోలేకపోయారు. దీనివల్ల అయితే వెనక్కి తగ్గిన 'అల్లు అర్జున్' గారైతే ఈ మూవీనైతే చేయడానికి భయపడి ఒగ్గేశారు. బట్ ఈ మూవీనైతే 'మాస్ మహారాజ్' గారితో తీసైతే భారీ హిట్‌నైతే సొంతం చేసుకొని, తన సత్తానైతే మొత్తం చాటి చెప్పిన డైరెక్టర్ అంటూ ఉన్నారంటే మన బోయపాటి శ్రీను గారు అనే చెప్పాలబ్బా! ఇదే సిట్యుయేషన్ అయితే మన 'సందీప్ రెడ్డి వంగ' దాంట్లో కూడా రిపీట్ అయిందని చెప్పాలి. ఎందుకంటే 'సందీప్ రెడ్డి' 'అర్జున్ రెడ్డి' మూవీనైతే ఫస్ట్ మన 'అల్లు అర్జున్' గారికి అయితే ఎక్స్‌ప్లెయిన్ చేశారంట. బట్ ఈ మూవీలో డైరెక్టర్ కొత్తవాడు అవడంతో మరి ఈ స్టోరీ కూడా తెగ వైలెంట్‌గా ఉండడంతో అయితే ఈ మూవీనైతే రిజెక్ట్ చేశారబ్బా! బట్ ఈ మూవీని రిజెక్ట్ చేసిన విజయ్ దేవరకొండ గారికి మాత్రం ఈ మూవీ అయితే భారీ సక్సెస్‌నైతే చేకూర్చిందనే చెప్పాలి. దీంతో అయితే మన అల్లు అర్జున్ గారికి దక్కాల్సిన పేరైతే మన విజయ్ దేవరకొండ గారైతే కొట్టేశారబ్బా! దీంతో అయితే ఒక స్టార్ హీరోగా అయితే మన విజయ్ దేవరకొండ గారైతే నిలిచిపోయారనే చెప్పాలి. ఆ తర్వాత అయితే 100% లవ్ మూవీ అబ్బా! ఈ మూవీ గురించి చెప్పాలంటే లవ్ ఓరియెంటెడ్ మూవీ అంటే సూపర్ హిట్ సాధించిన ఏకైక మూవీ అంటే 100% లవ్ అబ్బా! ఇది సుకుమార్ గారి దర్శకత్వంలో వచ్చిన ఇంకో మూవీ. ఈ మూవీలో అయితే మన 'అల్లు అర్జున్' గారైతే ఉండాల్సింది. బట్ ఈ మూవీనైతే మన 'అల్లు అర్జున్' గారైతే రిజెక్ట్ చేశారు. ఈ రిజెక్ట్ చేసిన మూవీతో అయితే మన నాగ చైతన్య గారంటే సూపర్ హిట్‌నైతే అందుకున్నారబ్బా! మరి అలాంటి హిట్‌ను మన 'అల్లు అర్జున్' గారు మిస్ చేసుకోవడంతో చాలా బాధగా ఉంది. బట్ ఈ మూవీనైతే మన 'అల్లు అర్జున్' గారు చేసుంటే చాలా బాగున్ను. మిస్ అయిందని చెప్పాలి. ఆ తర్వాత అయితే పరశురామ్ దర్శకత్వంలో విజయ్ దేవరకొండ, రష్మిక మందన్న నటించిన బ్లాక్ బస్టర్ సినిమా అయిన 'గీతా గోవిందం' మూవీలో అయితే మన 'అల్లు అర్జున్' గారైతే చేయాల్సింది. బట్ ఈ మూవీలో ఓ చిన్న సీన్‌ని డిలీట్ చేస్తే ఖచ్చితంగా చేస్తానని చెప్పాడబ్బా! ఏంటంటే లాస్ట్‌లో మ్యారేజ్ అయినప్పుడు హీరో కాళ్ళ మీద పడతాడు కదా! వాళ్ళ బావ కాళ్ళ మీద. ఆ సీన్ ఒక్కటి ఉండడం వల్ల అయితే ఈ మూవీనైతే మన 'అల్లు అర్జున్' గారైతే రిజెక్ట్ చేశారు. బట్ ఆ మూవీకి మెయిన్ పార్ట్ ఆ సీన్ కాబట్టి ఆ మూవీ డిలీట్ చేయడానికి అవ్వదు అనడంతో మన 'అల్లు అర్జున్' గారైతే ఈ మూవీనైతే రిజెక్ట్ చేశారు. బట్ ఈ మూవీతో అయితే మళ్ళీ మన విజయ్ దేవరకొండ ఇంకో సూపర్ హిట్‌నైతే అందుకున్నారని చెప్పాలి. ఏంటో గాని మన 'అల్లు అర్జున్' గారు రిజెక్ట్ చేసిన మూవీస్ అన్నీ మన విజయ్ దేవరకొండ గారికి మాత్రం బాగా కలిసొచ్చిందనే చెప్పాలబ్బా! జస్ట్ నా ఒపీనియన్. మీ ఒపీనియన్ ఏమైనా ఉంటే కింద కామెంట్ చేయండి. అంటిల్ దెన్ బాయ్. మీకు ఈ వీడియో ఖచ్చితంగా నచ్చుంటే ఖచ్చితంగా వీడియోకి లైక్ అండ్ సబ్స్క్రైబ్ పక్కన ఉన్న గంట సింబల్‌ని ఆల్‌లో పెట్టుకోండి ఫ్రెండ్స్.